వైఎస్ఆర్సీపీ సమరశంఖం 175 నియోజకవర్గాలలో ఈరోజు జరుగుతున్న నిరసన కార్యక్రమాలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా పేద ప్రజలు, పేద విద్యార్థులు మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద కులాలకు చెందినటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది అందరి విషయము. చంద్రబాబు చేసే ఈ దుర్మార్గమైన పనిని ఎదిరించడానికి ప్రతి ఒక్కరూ ఏకమై ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకుండా ఆదుకోవడానికి, చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ ఏకమయ్యారు. ఈ విధంగా చూసుకుంటా పోతే జగన్కు, నక్కకు, నాగలోకానికి తేడా ఉన్నంత తేడా ఉంది చంద్రబాబును చూసి. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటా పోతే కోటి సంతకాలు ఈ మెడికల్ కాలేజీలో ఆపేందుకు కోటి సంతకాల సేకరణ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ 175 నియోజకవర్గాలలో దద్దరిల్లినటువంటి వైఎస్ఆర్సీపీ నిరసనలు చూసి చంద్రబాబుకు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనే వినాదాలతో, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనే వినాదాలతో అబద్ధాల బాబును తెరపైకి తీసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆపాలి, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆపాలని దురుద్దేశంతో చేస్తున్న ఈ చంద్రబాబు కుట్రలను ప్రజలంతా వెనుదిరిగి ఉద్యమాలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. అబద్ధాల బాబు ఏమైనా చేయగలడు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆపడానికి, ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు పూనుకుంటే ఏపీ స్టేట్లో ఉన్న ప్రజల మంది, కోట్లాది జనాలు ఈరోజు రోడ్లపైకి వచ్చి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దనే ఉద్దేశంతో ఈ నిరసనలు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని అడ్డుకొనడానికి చంద్రబాబు శతవిధాలా పోరాడి ఎక్కడా చేతకాక, పోలీసులను ఉపయోగించిన చేతకాక ఇప్పుడు వాళ్ళను ఆదుకోలేక రోడ్లపైనే వదిలేశారు. ఎందుకంటే విద్యార్థులు ఒక్కసారి రోడ్లపైకి ఎక్కితే చంద్రబాబుకు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేది. వాళ్ళు జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇది పేద ప్రజలకు ఉపయోగపడే ఈ మెడికల్ కాలేజీలను ఆదుకోవడానికి మీ తరం కూడా కాదని ఆయనకు సమాధానం చెప్తూ ఎక్కడక్కడ ఏ ఏరియాలో ఆ ఏరియాలో లక్షల మంది జనాలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు డౌన్ డౌన్ అని కేకలేస్తూ బ్రహ్మాండంగా అరుస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను చంద్రబాబు గుండెల్లో గుబుళ్ళు పుట్టినది. ఇకపోతే పేద విద్యార్థులు, పేద ప్రజలకు డాక్టర్ల సీట్లు కావాలనే సదుద్దేశంతో ప్రతి పేదవాడు చదువుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు పేదలు చదువుకుంటే మా మాట వినరనే ఉద్దేశంతో ఆయన ఆదుకోవడం మంచి పద్ధతి కాదని మాత్రం నేను మనం చేసుకుంటున్నా. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. ఈ విద్యా వైద్యానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ, పార్టీలు లేవు, ఇక్కడ ప్రాంతాలు లేవు, ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి
మాకు విద్య కావాలి, వైద్యం కావాలి. అవి చేసే మెడికల్ కాలేజీ డాక్టర్లను చేయాలి. రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ కావాలి. రాష్ట్రమంతా కూడా ఆరోగ్యశ్రీ కావాలి. వీటిని కాపాడడానికి సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నడిచే దారిలో మేము నడుస్తాం, ఆయనకు మద్దతు ఇస్తాం. కోట్లాది మంది జనాలు మా వెనక ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి దేనికైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అందుకే ప్రజలకు మేలు చేసే నాయకుని వెనకమ్మడి మా ఉద్యమాలు, నిరసనలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు, కుల భేదాలు లేవు. అన్నీ మాకు కావాల్సింది మెడికల్ కాలేజీలను, వైద్యాన్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము ఈ 17 కాలేజీలను కాపాడుకునేదానికి ముందుకు అడుగేస్తున్నాం. బాబు ఖబర్దార్ అంటూ వినాదాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా లక్షలాది మంది 175 నియోజకవర్గాలలో వీళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి చంద్రబాబు నిద్ర పట్టడం లేదు. చూస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం మచిలీపట్నం, నెల్లూరు, గుంటూరు, పుంగనూరు, తాటిపత్రి, కడప ఇటు పోతే ఈ 175 నియోజకవర్గాలలో ఏ మూలన చూసినా చంద్రబాబు పైన యుద్ధానికి శంఖారావం పూరిస్తున్నారు. సై అంటే సై అని, మేము వెనక్కు చల్లుకుండే ప్రసక్తే లేదని, నీ తాటాకు చప్పుట్లకు భయపడే ప్రసక్తే లేదని, నువ్వెన్ని చెప్పినా ఈ ప్రైవేటు కాలేజీలో, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నువ్వు ఏమి చేయలేవు, ప్రైవేట్ వాళ్ళకు అమ్మలేవు, నీతో కాదు చూస్తామని వెనక్కు తిరిగిన ప్రజల నాడిని చూసి చంద్రబాబు ఒంటిలో వెన్నులో వణుకు పుట్టింది. ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇప్పుడు ఈ 17 నెలల్లోనే ఇంత నిరసన కార్యక్రమాలు ఏర్పడినప్పుడు నీ పైన ఎన్ని విధాల ప్రజలను నువ్వు అడ్డుకోవాలనుకున్నా, ఒక బంతిని గోడకేసి కొడితే దాని రివర్సు ఎంత విధంగా వస్తుందో ఆ విధంగా రోజుకు ఈ కూటమి ప్రభుత్వం మీద నిరసనలు అధికమయ్యాయి. ఇకపోతే ఈ కోటి సంతకాలు ఇవి కూడా ఈ మెడికల్ కాలేజీలు ఆపడానికే. ఈ ఉద్యమంలో దారిన పోయే ప్రతి ఒక్కరూ నేను సైన్ చేస్తా, నేను సంతకం చేస్తా అని ముందుకు వస్తున్నారు. ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుకు బుద్ధి లేదు. చెప్పే రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈయన ఈ 17 నెలల్లోనే ఈయన ప్రభుత్వం అంతా మొత్తము పరువు పోగొట్టుకున్నటువంటి ఈ 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయునికి ఈ విధంగా బుద్ధి చెప్పగలిగినారు ప్రజలు. ఇకపోతే విద్య, వైద్యము ఈ రెండు పేదవానికి వరములాగా రూపాయి ఖర్చు లేకుండా పేదవాడి ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండంగా చేయగలిగారు. కానీ ఈరోజు వీటన్ని దండలకు ఎగనామం పెట్టినటువంటి చంద్రబాబును చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా చంద్రబాబు నీ కుట్రలు ఇంకా సాగవు, నీ పాలన ఇక మాకొద్దు, ఈ మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ వాళ్ళకు అమ్మొద్దు, ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి అని సదుద్దేశాలతో ప్రజలంతా బ్రహ్మాండంగా పాల్గొనగలిగినారు. ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు భయం. అయ్యా చంద్రబాబు గారు, జగన్కు మంచి పేరు వస్తుందో చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందో అన్నది కాదు ఇక్కడ సమస్య. పేద ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నది ఇక్కడ కావాలి. పేద విద్యార్థి డాక్టరేట్ చేయాలి, డాక్టర్లు కావాలి. ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలలో స్టేటుకు మంచి అభివృద్ధి కావాలి. ప్రతి పేదవానికి ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈ నిరసన చేస్తున్నటువంటి ప్రజలందరికీ
ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ వీటిపైన నిరసన తెలియజెప్పినటువంటి హక్కు ఉంది. ఈరోజు వాటి కోసం పాల్గొన్నారు. ఏ మూలను చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉర్రూతలూగుతూ బ్రహ్మాండంగా నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చి చంద్రబాబు ఖబర్దారని హెచ్చరిస్తూ, మీరు ఈ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే నీ అంతు చూస్తామని వాదనలు చేస్తూ ఇంత విధిగా పోరాడిన ఈ ప్రజలకు ఈరోజు వైఎస్ఆర్సీపీకి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ విజయోత్సవాలు చేసినట్టుగా చంద్రబాబును అటాక్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆనందమే ఏపీ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి విజయంగా భావిస్తూ, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల మాట మీద నిలబడే వ్యక్తిగా బ్రహ్మాండంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఈయన చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలంతా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ.